బ్రేకింగ్ న్యూస్. నటి అనసూయ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు. తనపై తప్పుడు రాతలు, లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు ద్వారా తెలియజేశారు అనసూయ. మొత్తం 43 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరాటే కళ్యాణి, శేఖర్ భాష సహా పలువురు టీవీ యాంకర్స్, సోషల్ మీడియా ఖాతాలపై ఈ కేసులు నమోదయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. అనసూయ తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా 43 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కంప్లైంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సినీ నటి అనసూయ గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో వివాదం కొనసాగుతుంది. సో ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి ఆమె పైన ఆరోపణలు రావడం, సోషల్ మీడియాతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అనసూయకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరగడం, దానికి సంబంధించిన కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టులు, చర్చలు జరిగినట్లు కూడా నటి అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 42 మంది పైన, ఇటు శాటిలైట్ మీడియాకు సంబంధించినటువంటి సంస్థల యాంకర్లు తో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించినటువంటి వారిపైన కూడా మొత్తం 42 మంది పైన కూడా కేసు నమోదయ్యాయి. సో ప్రధానంగా శివాజీకి సంబంధించినటువంటి నటుడు శివాజీ ఒక సినిమా వేదిక పైనటువంటి కామెంట్ చేయడం, అనంతరం అనసూయ ఆ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ కొంత పోస్టులు పెట్టడం, కొంత ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మహిళల స్వేచ్ఛ వస్త్రధారణ విషయంలో వారికి స్వతహాగా ఎంపిక ఉంటుందన్న అంశంతో సో అనసూయ సంబంధించినటువంటి సోషల్ మీడియా స్టేట్మెంట్ పైన కొంత రియాక్ట్ కావడం, పెద్ద ఎత్తున అటు శివాజీకి మద్దతు లభించడం, అనసూయ మాట్లాడే దాన్ని కొంచెం వివాదాస్పదంగా సోషల్ మీడియాలతో పాటుగా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దానికి చేసింది. ఈ చర్చ సందర్భంగా అనసూయకు సంబంధించినటువంటి విషయం పైన, అనసూయ పోస్టుల పైన, ఆమెకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పెట్టినటువంటి ఫోటోల పైన కూడా పెద్ద ఎత్తున కొంత సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దాన్ని కొంత ట్రోలింగ్ చేశారు. సో ఈ ట్రోలింగ్ పైనే అనసూయ ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వెంటనే చర్యలు తీసుకోవాలి, మీడియా సంస్థలతో పాటుగా ఇటు ఏదైతే సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ గా చేస్తూ తన పరువుకి భంగం కలిగించే విధంగా క్రిమినల్ బెదిరింపులు, లైంగిక వేధింపులు, ఆన్లైన్ లో లైంగిక ప్రేరేపిత కంటెంట్ ను సృష్టించడం, ఏఐ ద్వారా తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోటోలు తీసుకొని ఏఐ ద్వారా దాన్ని పూర్తిగా మార్చివేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. సో ఇది నా పరువుకి భంగం కలిగించే విధంగా ఫోర్జరీ చేసి ఆ కంటెంట్ పూర్తిగా వైరల్ చేస్తారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే వారిపైన ఎవరెవరైతే దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా లింక్లను కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అనసూయ. సో దాన్ని బేస్ చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనే చూడాలి. దాదాపు 10-15 రోజులుగా కూడా ఈ అంశం పైన కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లలో, సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున అనసూయకు సంబంధించినటువంటి కంటెంట్ విషయంలో, ఆమె పెట్టినటువంటి కామెంట్స్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. సో దీనిపైన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా 42 పైన కేసులు నమోదు చేసిన నేపథ్యంలో దర్యాప్తులో ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.